నుంచి 117వ పాట పాడుతున్నాం. క్షమించండి, 117వ పాట పాడుతున్నాం. అన్నదిగా కొట్టాలి, అది నోట్లో దాంట్లో పోతే పట్టుకుంటుంది పోదు. స్త్రీల బైబిల్ తరగతికి చేరువచ్చిన అందరికీ క్రీస్తు నామంలో వందనములు. అలాగే పెద్దలకు, మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులకు కూడా నా ప్రత్యేక వందనలు తెలుపుకుంటున్నాను. సంచలనాత్మక పాటల పుస్తకం నుంచి 117వ పాట పాడుకుందాము.
ఎండ వస్తున్నా వర్షం వస్తున్నా కప్పుకుంటావు నీవు. చలి వేస్తున్నా వర్షం వస్తున్నా కప్పుకోలేదు ఏ జంతువు. నీలాంటి జీవితం లేదని చనిపోతుందా? అది చనిపోతూ చర్మాన్ని నీకిచ్చి దేహాన్ని కప్పుతూ ఉందా? తన జీవితమే నీకిస్తుంది. ఈ భూమండలమంతా నీకై పిల్లలు పెడుతుంది. దేనిపైనా ఏ రోజైనా నీ అగ్ని లేదుగా. తమ ప్రాణమే నీ కోసం దేవుడు ఇవ్వన్నాడుగా. నీ ఊపిరే నిలవాలని ఆ దేవుడే ఉంచాడని. ఆడవాడి దేవుని స్తుతించిన సహోదరి మనులకు తీసుకున్న నామములు. వాక్యంలో నేర్చుకున్న కొన్ని మాటలు లేఖనాచి చెప్పాలని వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నామములు. అలాగే దేవతలకు కూడా నామములు. నేను చెప్పబోయే అంశం పేరు ఏది నీకు అసలైన సమస్య. మళ్ళీ చెప్తున్నాను, ఏది నీకు అసలైన సమస్య. దైవభక్తి లేకపోతే సమస్య. దేవుని మందిరానికి రాలేదంటే సమస్య. దేవునికి ఇవ్వలేదంటే సమస్య. దేవుని కొరకు బ్రతకలేదంటే సమస్య. పరలోకానికి వెళ్ళకపోవటం సమస్య. ఈ లోకంలో క్రైస్తవ్యం విస్తరించినా కూడా దేవుణ్ణి తెలుసుకోలేకపోవడమే సమస్య. లోకంలో భౌతికంగా ఉన్న సమస్యలే కాదు. దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుని దగ్గరికి వెళ్ళకపోవటం సమస్య. క్రీస్తును నమ్మిన వారు క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే సమస్య. ఏమైనా దేవుని వాళ్ళారా, మనం కూడా ఇలా ఉండకపోకుండా దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రేమించే వారిలాగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కగా దేవుని మాట చెప్పిన చిన్నారికి కృష్ణపేట నా వందనములు. అందరు చిన్నారులు అందరూ వచ్చి సండే స్కూల్ పిల్లలు వచ్చి పాట పాడాల్సిందిగా సండే స్కూల్ చిన్నారులు అందరూ వచ్చి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు. పాటల పుస్తకం నుండి 116 పాట పాడుతున్నాం.
పాటవాడి పాటవాడి దేవుని స్థుతించిన చిన్నారులందరికీ తీసుకువెళ్ళిన వందనములు. మరొక పాటగా పుష్పక్క, రమాదేవక్క, దీపక్క, అనిత సహోదరి మనలందరూ వచ్చి పాట పాడి దేవుని స్థుతించాలని కోరుతున్నాను. స్త్రీల తరగతికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున నా వందనాలండి. అలాగే సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులకు కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. పాటల పుస్తకం నుంచి 160వ పాట పాడుతున్నాను.
వారిని సహోదరి మనలోకి తీసుకువెళ్ళ అవసరం. మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము. విజ్ఞాపన మహాజ్ఞానాన్ని నేర్పించిన జయశాలి డాడీ గారి గురించి ఇతరులు డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, కాలేజీలు వీటినన్నిటిని గురించి ప్రార్థించవలసిందిగా స్వరూపంగా కోరుకుంటున్నాను. అందరి తలవాల్సి ప్రార్థించుకున్నాం. ప్రేమ గల మా కన్న తండ్రి, నీకు వందనం నాయన. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. తండ్రి పగలంతా మా పని పాటలను తోడేందుకు నీకు వందనములు తండ్రి. తండ్రి ఇంత మహాజ్ఞాన్ని నేర్పిన మా ఆత్మీయ తండ్రి జయశాలి డాడీ గారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఆశని ఇచ్చి ఇంకా మా మధ్య ఉండి తండ్రి నీ యొక్క ఉన్నతమైన మాటలు వినిపించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ఆయన సహకారం ఉన్న తండ్రి ప్రసన్నను, ఉపద్రవను, సంతోషను వాళ్ళందరినీ దీవించి ఆశ్రయించండి తండ్రి. వాళ్ళు స్వార్థ పనిలో ప్రయాసపడుతుండగా తండ్రి వాళ్ళ రాకపోకలేదు మీరే తోడండి తండ్రి. వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఔషధం ఇచ్చి తండ్రి వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రయించి వాళ్ళ అవసరాలు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి కాలేజీకి అనుబంధము, యూనివర్సిటీకి అనుబంధమైన కాలేజీలను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. కాలేజీ నడిపిస్తున్న తండ్రి ప్రిన్సిపాల్ను, వైస్ ప్రిన్సిపాల్స్ను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. వాళ్ళు కూడా తండ్రి నీ యొక్క మహావిద్య నేర్చుకుని తండ్రి నీ యొక్క ఉన్నతమైన మాటలు తండ్రి పాటల రూపంలో మాకు వినిపిస్తుండగా తండ్రి విన్న మేమందరం విధి విడిచిపెట్టే వారం కాకుండా తండ్రి భాగ్య ప్రకారంగా ప్రతి భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా ఎడమట్ల తండ్రి కాలేజీ తరఫున కళలు స్వార్థం చేస్తున్న దైవ సేవలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళు కూడా తండ్రి నేర్చుకునే విద్య తండ్రి ఇతరులకు వినిపించి తండ్రి కొందరినైనా రక్షించాలని తండ్రి కళలు స్వార్థలో పనిచేస్తున్న తండ్రి దైవ సేవకులను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రయించి తండ్రి వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఆశని ఇచ్చి తండ్రి కొందరినైనా రక్షించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి జాన్సన్ కుటుంబం తండ్రి చందన్న కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు కూడా తండ్రి అన్నలేని లోటు లేకుండా తండ్రి పిల్లలు తండ్రి నీ సన్నిధిలో పెంచుకుంటూ నీ కోసం బ్రతికే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి అక్టోబర్లో తండ్రి ఒక మీటింగ్ జరుగుతుండగా తండ్రి ఆ మీటింగ్ తండ్రి విజయవంతంగా జరిగి తండ్రి మీరే నీ కృపను బట్టి జరిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఏవైతే మంచి కార్యాలు సంఘం తరఫున జరుగుతున్నాయి తండ్రి ప్రతి కార్యాలు తండ్రి నీ చిత్త ప్రకారంగా జరిపించే భాగ్యాన్ని మేము ఐక్యతంగా కలిసి తండ్రి నీ పనిలో ఉండే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి. చేరవచ్చిన మీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించిన తండ్రి. దైవ సేవకుడు తండ్రి మాకు అయ్యే మాటలు అయితే సిద్ధపరిచారు తండ్రి ఆ మాటలు మాకు అర్థమైన రీతిలో వినిపించి తండ్రి విన్న మేమందరూ తండ్రి మా హృదయంలో తండ్రి చక్క పెట్టుకుంటూ తండ్రి మా కుటుంబాలను కట్టుకుంటూ తండ్రి ఏ ఒక్కరూ నశించిపోకుండా ప్రతి కుటుంబం నీ సన్నిధికి వచ్చినైనా నీ మాటలు విని తండ్రి అందరూ మీ రెండు లోకానికి చేరుకునే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి మేము ఎల్లప్పుడూ తండ్రి యథార్థ హృదయంతో మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మాలో ఉన్న కపటములు తండ్రి అసూయలు పగలు అవన్నీ తీసేసి తండ్రి ప్రభువ నీ కోసం ప్రతి భాగ్యాన్ని మాకు అందరికి ప్రసాదిస్తామని ప్రాధాన్యపడుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసిన సహోదరునికి తీసుకెళ్తా నా వందనములు. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాము కాబట్టి ఈరోజు చెప్పబోయే అంశము అనే పాఠాన్ని చెప్పుటకు సిబిటి ఎరగుంట ప్రిన్సిపాల్ గారికి సమయాన్ని పలుకుతాము. రెఫరెన్స్ రీడింగ్ కౌశల్య
అర్థం చేసుకున్నప్పుడు కూడా అందరూ తలవంచినట్లయితే ప్రార్థనతో ఈనాటి వాక్యంలోనికి వెళ్ళి కూడా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ కొందనాలు ఆయన గడిచిన పగటి కాలం అంతా కాపాడి మీ కృపలో మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఇదిగునైనా మరొక శుక్రవారం మీ పాద సన్నిధిలో చేరి మీ ఉన్నతమైన మా ఆత్మలను రక్షించేవి నాయన నిత్య జీవానికి మమ్మల్ని నడిపించే మాటల ముందుకు ఇదిగునైనా మరి ఎర్రగుంట్ల క్రైస్ట్ స్త్రీల సమాజంలో ఉన్న మీ పిల్లలందరినీ క్షేమకరంగా తీసుకొని వచ్చారు. వచ్చిన ప్రతి బిడ్డకు నాయన ఏ మాటలైతే మీరు చెప్పాలని సిద్ధపరిచారో మరి ఆ మాటలన్నీ మరి మీ పిల్లలు విని గ్రహించి తండ్రి మీ వాక్యములో మీ పనులలో చురుకు గల స్త్రీలుగా ఉంటూ సమాజాన్ని వెలిగించేవారుగా మరి మీ పిల్లలందరూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతున్నాం. చెబుతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమైన రీతిలో మీ మాటలను వివరించి చెప్పే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మరి సంఘ సభ్యులైన సమాజానికి క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్య ఉన్న సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి మీరు క్లాస్లో మరి లైవ్ వెళుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే అనేక మంది చూస్తుంటారు కనుక బాగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ప్రార్థన చేయడంలో కానీ యాంకరింగ్ చేయడంలో కానీ జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే మనము దేవునిలో మిమ్మల్ని బలవంతులను చేయడానికే ఈ ప్రయాస. కనుక ఏమాత్రం మీరు భయపడకుండా తడబడకోకుండా జాగ్రత్తగా చేస్తే అలవాటైపోతారు. అవునా? అలవాటు అవ్వడానికే మీరు రెగ్యులర్గా వస్తున్నారనుకోండి, చక్కగా అన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశము ఉంటుంది. అప్పుడప్పుడు వస్తుంటే అది అప్పుడప్పుడుగానే వెళ్ళిపోతారు. అవునా? ఓకే. మరి పాఠంలోనికి మనం వెళ్ళగలిగితే, మరి ఈరోజు బైబిల్లో ఉన్న చురుకు గల స్త్రీలు చేసిన వారు చేసిన త్యాగాలు కానీ వారు చేసిన పరాక్రమ క్రియలు కానీ అద్భుతంగా ఉంటాయి. నిజంగా వాళ్ళు ఎంత తెగించారు అన్నది మనము పోయిన వారంలో యేసుని గురించి నేర్చుకున్నాం. రాహాబు. నిజంగా రాహాబు జీవితాన్ని మనం ఆలోచిస్తే నిజంగా చాలా ధైర్యవంతురాలు. ఆమె తన ప్రాణాలను తెగించే తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నారు. అంటే తెగింపు. అందుకని ఒక పాఠాన్ని మీరు విన్నారు, తెగువగల స్త్రీలు లేక మగువలు అని. అంటే ఏ దానికి తెగించాలి అంటే దేవుని పనులకు, దేవుని కార్యక్రమాలకు తెగించాలి. అంటే మంచి విషయాలకు తెగించాలే తప్ప చెడ్డ విషయాలకు తెగించకూడదు. మరి ఇప్పుడు సమాజంలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే చెడ్డ విషయాలకే తెగిస్తున్నారు. ఎంత చెడ్డ విషయం అనేది నిన్ననే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మీరు కూడా మరి మీకు చూసింటారో లేదో కానీ వార్తలు అయితే వచ్చాయి.
ఏంటంటే ఆమె తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు సమోసాలు తీసుకొని రమ్మంటే మరి ఆయన మరి మర్చిపోయాడో లేకపోతే ఏదైనా పని మీద పడి తీసుకొని రాలేదో, మరి ఇంటికి తీసుకొని రాలేదు. ఇంకా ఆమెకు కోపంతో ద్వేషంతో ఏమైపోయిందంటే భర్త నుండి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ బంధువులందరినీ తీసుకుని వెళ్ళి పంచాయతీ పెట్టింది. దేనికి? ఎంత క్రూరురాలు చూడండి. అంటే ఇంటికి సమాసాలు తేలేదని ఏం చేసింది? గ్రామ పెద్దను పిలిపించి గ్రామములో పంచాయతీ పెట్టి ఏం చేసింది తెలుసా? ఎంత చెప్పినా వినకపోతే ఏమైపోయిందంటే ఆమె తీవ్రస్థాయికి భర్తను బంధువులతో కలిసి చితకొట్టేసింది. చూడండి ఎంత దారుణం. దేనికి? సమాసాలు కోసం. అంటే ఈరోజు పరిస్థితి చూడండి ఎంత దిగజారిపోతుందో. కాబట్టి మీరు కూడా ఇలాంటి స్థితికి దిగజారిపోకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా మీరు దేవుని వాక్యములో మీరు నిలబడాలి. అలాగ నిలబడితేనే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రాకోకుండా గట్టిగా ఉంటారు. ఇదంతా ఎందుకంటే మనుషులలో దేవుని భయము, దేవుని వాక్యపు కంట్రోల్లో ఈరోజు మనము లేకపోవడం బట్టే. అందుకనే దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథం. ఈరోజు మనుషులు దేవుని వాక్యము ఉన్నా కూడా ఏమైపోతున్నారంటే కంట్రోల్లో లేరు. ఉన్నారా? లేరు. దేవుని వాక్యం ఉన్నా, దేవుని భయము మనము అనేకమైన సార్లు చెబుతున్నా ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు అంటే విచ్చలవిడిగా తిరుగుతున్నారు, భయంకరమైన కార్యాలు చేయగలుగుతున్నారు. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంటున్నాడు. అంటే దేవుక్తి లేని ఎడల జనులు ఏమైపోతున్నారట? కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అంటే దేవుని మాటే. దేవుని మాట అంటే దేవుని మాటలు మన మధ్య ఉన్నప్పటికీ ఏమైపోతున్నామంటే కట్టు లేక తిరుగుతున్నాం. ఉండి కూడా నిజంగా వాక్యం ఉంటే ఖచ్చితంగా వాక్యము మనము కంట్రోలు చేయగలుగుతుంది. ఎప్పుడు వాక్యము నిజంగా నువ్వు వాక్యాన్ని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే ఖచ్చితంగా వాక్యము నిన్ను కంట్రోల్లోనికి తెస్తుంది. ఇదిగో నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధము ఆడకూడదు. నువ్వు తప్పుడు చూపులు చూస్తున్నావు, అలాగా చూడకూడదు. చెడు ఆలోచనలను నీవు ఆలోచిస్తున్నావు, అలాంటి ఆలోచనలు నువ్వు చూడకూడదు అని ఖచ్చితంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పుడు? మనము వాక్యము కంట్రోల్లో ఉన్నప్పుడు, వాక్యానుసారముగా మనము నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనలను వాక్యము కంట్రోలు చేయగలుగుతుంది. అవునా?
కాబట్టి అలాగే ఇంకేమంటున్నటువంటి ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఇప్పుడు ఆయన ధన్యుడా దరిద్రురాల? సమాసాల కోసం ఎంత రాద్ధాంతం చేసింది చూడండి. అవునా? అంటే ఈరోజు కుటుంబంలో చిన్న విషయం కూడా రచ్చలు చేసుకుంటున్నారు. అవునా? అలాంటి పరిస్థితికి మనము మన కుటుంబాలు తీసుకొని రాకూడదు. కనుక అందుకేమంటున్నాడు, మనము మన కుటుంబాలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఏమైపోతాము అంటే ధన్యులముగా ఉంటాం. కనుక ఆ ధన్యతను మనం అందరం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మనము ధర్మశాస్త్రాన్ని అనుసరిద్దాం. వింటే కాదు, ఏం చేయాలి? విన్నది అనుసరించినప్పుడే మనము ధన్యులముగా పిలువబడతాం. దేవుని హద్దుల్లో మనము ఉండగలుగుతాం. అవునా? ఇది మొదటి విషయం. అయితే మరొక విషయాన్ని మనము బైబిల్ నుండి చూడగలిగితే, మనము ఎప్పుడైనా ఏది కోరుకుంటామంటే మనము మన కుటుంబాలు సురక్షితంగా ఉండాలనేదే కోరుకుంటాం. అంతే కదా? నేను సురక్షితంగా ఉండాలి, నా కుటుంబము సురక్షితంగా ఉండాలి. అంటే ఎప్పుడు మన కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి? ఇంతకు సురక్షంగా ఉండడం అంటే ఏంటి? సురక్షితముగా మనము ఉండడం అంటే ఏంటి? సురక్షితముగా ఉండడం అంటే లోకానుసారంగా ఏమనుకుంటారంటే అన్నీ మనకు జరుగుతుండాలి. అవునా? ఆహారం కొరత ఉండకూడదు. అవునా? ఇంట్లో ఆర్థిక కొరత ఉండకూడదు. అన్నీ ఎలాంటి అనారోగ్యపు కొరత కూడా ఉండకూడదు అని మనం అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటాం. అంటే ఆర్థిక కొరత లేకుండడం, అలాగే అనారోగ్యముగా లేకుండడం, ఇంట్లో అన్ని ఆర్థికంగా నిలదొక్కుంటూ అన్ని విధాలుగా మనం ఉండాలి అంటే దాన్ని ఏమంటామంటే సురక్షితంగా జీవించడం అంటాం. మరి ఈ సురక్షితంగా మనం జీవించాలి అంటే ఇవే కాదు, ఇటు దేవునిలో, దేవుని కార్యక్రమాలలో, దేవుని పనులలో, ఇవన్నిటిలో మనము పాల్గొంటూ ఉండాలి అంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే సురక్షితంగా ఉండడం అంటారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఏమంటే సురక్షితంగా లేవు. ఏదో ఒకటి కొరతతోనే కుటుంబాలు ఉంటున్నాయి. దానికి కారణం ఏంటి అనేది, మనము మన కుటుంబాలు సురక్షితంగా ఉండాలి అంటే దేవుడు బైబిల్లో ఒక మాట చెబుతున్నాడు. మీరు కూడా మీ కుటుంబాలను సురక్షితంగా ఉండాలి అంటే దేవుడు ఏ మాట చెబుతున్నాడో ఒకసారి ఈ మాట చదవగలిగితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదవగలిగితే ఏమంటున్నాడు అక్కడ? చూడండి, ఒక మంచి మాట. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అన్నాడు. ఎవరు సురక్షితంగా ఉంటారు? ఎవరి కుటుంబం సురక్షితంగా ఉంటుంది? ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అన్నాడు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచి, కేవలం నమ్మిక ఉంచడం కాదు, నమ్మిక ఉంచిన వారందరూ ఏం చేయాలి? నమ్మిక ఉంచిన వారందరూ ఏం చేయాలి అంటే ఆయన నియమించిన, ఆయన చెప్పిన పనులలో ఉండాలి. అవునా? అబ్రహాం గారు దేవుడిని నమ్మాడా? భక్తులు దేవుడిని నమ్మారా? మరి వీళ్ళందరూ నమ్మారు. నమ్మిన భక్తులందరూ దేవుడు ఏ పని చెప్పినా అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది సులువైనదైనా కష్టముదైనా
అన్నిటికీ వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే దేవుని మాటను ధిక్కరించుకోకుండా దేవుడు చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళిపోయారు. నిజమైన అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా అన్నిటినీ వాళ్ళు భరిస్తూ దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయారు. అలాగ వెళ్ళిపోయారు కనుకనే, ఎందుకు అలాగ వెళ్ళిపోయారంటే వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచారు కనుకనే నిజంగా వాళ్ళు సురక్షితముగా భూమి మీద ఉన్నారు. అలాగే మరణించి ఇప్పుడు కూడా ఎక్కడున్నారు? వాళ్ళు సురక్షితమైన ప్లేస్లోనే ఉన్నారా లేదా? భూమి మీద కొద్ది దినాలు సురక్షితంగా బ్రతకపోయినా మరణించిన తర్వాత పరదేశులో ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళు సురక్షితంగా ఉంటున్నారు. మరి ఈరోజు అలాంటి సురక్షితమైన జీవితాన్ని మనం అందరం పొందాలి అంటే ఏం చేయమంటున్నానంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనము సురక్షితంగా ఉండగలుగుతాం. ఓకేనా? మరి అలాగా ఉండడానికి మీరు అనుక్షణము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకేనా? మరి ఈరోజు మరొక నిజంగా ఈమె ఎంత ధైర్యశాలో, అవునా, ఎంత వివేకముతో ఒక చాలా గొప్ప పని చేసింది. ఎవరు ఆమె ఎలాంటి గొప్ప పని చేసింది అని మనము బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి చదవగలిగితే ఆమె యాయేలు. నా పేరు ఏం పేరు? యాయేలు. తిరుగుతానే నోరు. ఏం పేరు? యాయేలు. ఎక్కడ ఉంటుంది ఈమె చరిత్ర ఏంటి? ఎన్ని పేర్లు, ఎక్కడెక్కడ మూలలో ఉన్న స్త్రీలందరి పేర్లు మనము చదువుతున్నాం, వారి జీవితాలను తెలుసుకుంటున్నాం. తెలుసుకొని ఏం చేయాలి? వాళ్ళలాగా కొద్దిగా మారడానికి మీరు ప్రయత్నించాలి. అవునా? మరి ఎంతమంది స్త్రీల చరిత్రలు మీరు విన్నారు? మరి ఈ స్త్రీల చరిత్రలన్నీ మీరు వింటున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే అలాగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. చేస్తున్నారు, నిలబడుతున్నారు. ఇంకా గొప్ప స్థితిలోనికి మీరు ఎదగాలి. చూద్దామా ఈ యాయేలు ఏం చేసిందో, ఏనాటి కాలంలో ఈమె ఉన్నది అనేది మనము లేఖనాల నుండి చదవగలిగితే, న్యాయాధిపతుల కాలములో ఈమె నివసించేది. ఎవరి కాలంలో? న్యాయాధిపతుల కాలంలో. అవునా? ఈ న్యాయాధిపతుల కాలములో ఈమె చేసిన గొప్ప పని మనం చదవగలిగితే, చిన్న పని కాదు ఈమె చేసింది. ఎలాంటి గొప్ప పని చేసింది అనేది బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళి చదవగలిగితే చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ఈ న్యాయాధిపతుల కాలములో ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంది. ఎవరామె? ఎవరు? దెబోరా. అంతేనా? ఈమె న్యాయాధిపతిగా ఉంది. మరి ఈమె న్యాయాధిపతిగా ఉన్న కాలములోనే ఏమండి ఈ యాయేలు కూడా ఒక ధైర్యశాలిగా, ఎంత తెలివిగా, ఎంత వీర నారీమణిగా ఉన్నదో అనేది ఈ సందర్భంలో మనము చదవగలిగితే ఏమండి మరి దెబోరా ఈమె న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు మీదికి యాబీను సేనాధిపతి అయిన సిసేరా వీళ్ళ మీదికి యుద్ధానికి వస్తారు. వచ్చినప్పుడు మీరు ఆ చరిత్ర అంతా, అంటే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము
4వ వచనం నుండి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే మరి ఇశ్రాయేలు మీదికి సిసేరా సేనాధిపతి యుద్ధానికి వస్తాడు. వచ్చినప్పుడు ఈమె దెబోరా ఏం చేస్తుంది అంటే, మీరు వెళ్ళి వారితో యుద్ధము చేయమంటారు. చేయమంటే అక్కడ వాళ్ళు ఏమంటారంటే, బారాకు అనే వ్యక్తి, నువ్వు నాతో కూడా వస్తేనే యుద్ధానికి వెళ్తానంటాడు. మీరు అదంతా చదివితే మీకు అర్థమైపోతుంది. టైం లేదు కనుక నేను డైరెక్ట్గా మరి ఈమె సందర్భానికి వెళ్ళిపోతున్నాను. అలాగే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ సిసేరాను వీళ్ళు చంపడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన తప్పించుకొని వెళ్ళిపోతుంటాడు. ఎవరు? సిసేరా అనే సైన్యాధిపతి. అవునా? అలాగే తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇతన్ని చంపడానికి ఈమె ప్లాన్ చేస్తుంది. ఎవరు? యాయేలు. దెబోరా కాదు, యాయేలు. ఆ సందర్భాన్ని మనం డైరెక్ట్గా చదవగలిగితే 18వ వచనం చూడండి. 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఎవరు యాయేలు? 17వ వచనం చూడండి. హాసోరు రాజైన యాబీనుకును కయీనుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసేరా కాలినడకను కనానీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయేను. ఎవరు ఈ యాయేలు అంటే హేబేరు భార్య. ఆమె గుడారంలోనికి ఈయన సిసేరా వచ్చినాడు. వచ్చిన తర్వాత నిజంగా ఏం చేయాలి? ఇప్పుడు శత్రువు కదైనా వీళ్ళకి శత్రువు అయినప్పుడు నిజంగా అలాంటి గొప్ప సైన్యాధిపతిని ఎంత చురుకుతనంగా ఈమె చంపేసిందో అనే సందర్భం ఇక్కడ రాయబడింది. చూడండి 18వ వచనం. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూసి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందుకు అతడు ఆమె గుడారమునకు జొచ్చెను. ఏమండి? ఒంటరిగా ఒక స్త్రీ ఉన్నప్పుడు, ఒక సైన్యాధిపతి వచ్చినప్పుడు నిజంగా ఆమె ఎంత తెగువగా, ఎంత చురుకుగా అతన్ని మట్టు పెట్టడానికి ప్లాన్ చేస్తుందో అనేది ఇక్కడ వ్రాయబడింది. వచ్చాను 19వ వచనం. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా నున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడను లేడని చెప్పవలెన నేను. అంటే నిజానికి ఈమె ఈ యాయేలు ఎంత సిసేరాను ఇంటిలోనికి తేవడం ఒక ఎత్తు అయితే, అతనికి దాహాన్ని ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా అది దొరికితే ఈమె ఎంత ప్రమాదం. అవునా? అయినప్పటికీ కూడా ఏమి కేర్ చేయకోకుండా అతన్ని ఇశ్రాయేలుల మీదికి యుద్ధానికి వచ్చాడు, మమ్మల్నే చంపడానికి వచ్చాడు అని అది అలాగా అనుకుంటూ ఎంత ప్లాన్ చేస్తుందో చూడండి. 21. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా
యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెతుకుతున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. చూడండి, ఎంత ధైర్యంగా, ఎంత చురుకుతనంగా ఒక సేనాధిపతిని ఏం చేసింది మా, ఎంత సులువుగా చంపింది. మీరు చంపుతారా? అంటే ఏ ఒక్కరవ్వ అలసిడైనా ఏమవుతాడో అతను సిసేరా ఏమండి, ఒక సైన్యాధిపతి ఈమె ఒక లేడీ తట్టుకుంటాడు ఈయనకు. అలాంటిది ఆమె చూడండి, మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో కొట్టగా, ఏ మొక్కల వాళ్ళకిడైనా ఏం చేస్తాడు ఆయన? లేస్తాడు, ఈమెను చంపుతాడు. అలాంటిది ఇక ఆమె అతను ఏమి కాయ కనుకోకుండా ఏం చేసింది? ఒక్కటే ఏటు ఆ కణతిలో పడేటట్టుగా చంపిందంటే ఎంత బలంగా పుట్టిండాలో చెప్పండి. అవునా? అంటే దీనిని దేవుడు బైబిల్లో ఎందుకు వ్రాయించాడు అంటే, మన ఆత్మీయ జీవితానికి ఇది ఇలాగ చూసుకుంటే ఈమె బలహీనురాలా బలవంతురాలే? బలవంతురాలే కదా. బలవంతురాలు అయిందంటే ఎలాగైంది? ఈమె దెబోరా ఒక న్యాయాధిపతి అంటే ధైర్యంగా ఉంది. అంటే దేవుని పక్షాన దేవుని మాటలు వింటూ ఏమంటే ప్రోత్సహించడం బట్టి నిజంగా మీరు కూడా ఏమైపోతారు అంటే బలవంతులుగా మారిపోతారు. అవునా? అలాగా బలవంతులుగా మారడానికి మీరేం చేయాలంటే మీ శక్తి లోపం లేకోకుండా మీరు కూడా ధైర్యంగా రావాలి. అలాగ ధైర్యంగా వచ్చింది కనుకనే ఈమె యాయేలు ఈరోజు చరిత్రను మనం చదువుకుంటున్నామంటే ఎంత గొప్ప విషయం. అంటారా కాదంటారా? ఆ బారాకును పిలిపించి, ఇదిగో నువ్వు ఎదుగుతున్న శత్రువును నేనే చంపేశాను, నీ చేతులకు మంటి అంటకోకుండా సులువుగా నేనే చంపేశానని చెబుతుంది. అంటే నిజంగా ఈమె వీరోచితనానికి మనము హ్యాట్సాప్ చెప్పాలి. కనుక మీరు కూడా ఇలాంటి శత్రువైన అపవాది విషయంలో కానీ దేవుని కార్యక్రమాల్లో కానీ ఇంత వీరోచితంగా పోరాడడానికి మీరు ప్రయత్నము చేయాలి. అవునా? అలా ప్రయత్నం చేస్తే మీ శక్తి, ఇప్పుడు ఆమె శక్తికి మించింది ఇది. అవునా? ఏ మొక్కరవ అలిజిడైనా అతను లేస్తే పరిస్థితి ఏమైపోతుంది? దారుణంగా ఈమె చచ్చిపోతుంది. అలాంటిది ఏమీ రాకోకుండా అతను ఇంకా లేవకోకుండా ఒకటే దెబ్బకు చంపేసింది. అంటే నిజంగా ఎంత తెలివిగా, ఎంత చురుకుగా అతన్ని చంపి ఆనాటి స్త్రీలలో ఏమైపోయిందంటే ఆమె దీవెన నొందిన యాయేలుగా నిలిచిపోయింది. అవునా? చూస్తారా అన్నమాట? ఇంత సాహసం చేసినందుకు ఆమెకు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నది అనేది మనము చదవగలిగితే, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. చూడండి, 24వ వచనం. దెబోరా చెబుతుంది, కీర్తన పాడుతున్నారు వాళ్ళు. ఈ విజయాన్ని ఇచ్చిన తర్వాత దెబోరా కలిసి ఈ కీర్తన పాడుతుంది. మీరు 5వ వచనం మొదటి వచనం నుండి చదివితే మీకు అర్థమైపోతుంది. 24వ వచనం చూడండి. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. ఏమైందంట? యాయేలు ఎంత ఎత్తుకు ఎదిగిందన్నా? స్త్రీలలో దీవెన నొందును అన్నాడు. అంటే ఎందుకు ఆమె దీవెన నొందింది?
యాయేలు స్త్రీలలో ఎందుకు దీవెన నొందిందంటే మన శత్రువును ఆమె చంపేసింది. ఒక సైన్యాధిపతి అయిన సిసేరాను చంపేసింది అంటే నిజంగా మరి ఎవరు లేరు అక్కడ స్త్రీలు చాలా మంది ఉన్నారు. మరి వారందరూ చేయలేని త్యాగము, వారు ఎవరు చేయలేని ఆ తెగింపు యాయేలులో ఎందుకు వచ్చింది అంటే అలాంటి ధైర్యశాలిగా ఆమె నిలబడింది. అలాగే మీరు కూడా సంఘంలో చాలా మంది ఉంటారు, కానీ ఉన్నప్పుడు అందరూ కొన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు రాలేరు. ఎవరు కొద్ది మంది మాత్రమే వస్తారు. ఆ కొద్ది మందిలో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయడంలో మరి నేను కూడా అంత గొప్ప ఎత్తుకు ఎదగాలి అనే ధైర్యం మీకు ఉండాలి. అవునా? అందుకేమంటున్నాడు, కనానీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును అన్నాడు. అంటే అలాంటి దీవెన నొందాలి అంటే ఇదిగో దేవుని పక్షాన, ఏమంటే మన శత్రువు పక్షాన విజయాన్ని మరి మీరు చేకూర్చేవారుగా ఉండాలి. అవునా? శత్రువు ఎక్కువగా మీ దగ్గరికి వస్తాడా లేదా? ఎవడు శత్రువు అంటే ఇక్కడ సిసేరా వీళ్ళకు భౌతికమైన శత్రువు, కానీ మనకు ఆత్మీయంగా మనకు పరలోకాన్ని పోనీకోకుండా మనం అడ్డుపరిచే శత్రువు ఎవరున్నారంటే అపవాది. అవునా? ఈ అపవాదిని మనము ఏం చేయాలి అంటే ఎదిరించుకుంటూ దేవుడి కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే అంత ధైర్యాన్ని మీరు పొందుకోవాలి. అంటారు కదా, పొందుకోవాలి అంటే ఇలాంటి చరిత్రలు, ఇలాంటి స్త్రీల చరిత్రలు విన్న తర్వాత నేను ఎందుకు కూడా ఇలాంటి స్త్రీగా ఉండకూడదు, ఇంత వీరనారిమణిగా నేను ఎందుకు మారకూడదు? దేవుడు చరిత్రలో ఈ యావేలును నిలబెట్టిందా నిలబెట్టలేదా? నిలబెట్టాడు. దేవుడు ఎందుకు నిలబెట్టాడు అంటే ఇదిగో ఇలాంటి సాహస కార్యాన్ని చేసింది. అవునా? అందుకనే స్త్రీలలో దీవెన నొందెను. క్రొత్త నిబంధనలో ఒక ఆమెకు ఇలాంటి దీవెన ఉంది. ఎవరా ఆమెకి దీవెన ఉంది? ఇలాంటి దీవెన ఒక ఆమె స్త్రీకుడుగా పొందుకున్నది. ఎవరామె? మరియమ్మ. అవునా? ఏమో దీవెన ఉంది ఆమెకు? చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం 47వ వచనం నుండి మనం చదవగలిగితే, మరియమ్మన ఎవరు? మరియమ్మ ఎందుకైంది? రాంగు ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఎవరు ఎలిజబెత్? బాప్తీసమిచ్చు యోహాను గారు తల్లి. అవునా? ఈ ఆశీర్వాదాన్ని ఎవరు ఇస్తున్నారు? అప్పుడు మరియా ఇట్లా నేను ఎలిజబెత్ మరి యొక్క వందనం వినగానే ఆమె గర్భంలో ఎలిజబెత్ మరియమ్మ యొక్క వందనం వినగానే ఆమె గర్భంలో శిశువు పరిశుద్ధాత్మతో నిండుకునేదే బిగ్గరగా ఇట్లా నేను ఇది ఎలిజబెత్ మరియమ్మను ఇది అంటుంది. కింద ఇంకొక వచనాన్ని మనం ఆలోచిస్తే ఏమంటారు? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. అంటే
మరియమ్మ స్త్రీలలో ఆశీర్వదింపబడిన రాలుగా ఉంది. అవునా? ఇది తర్వాత ఈమె ఇంకొక మాట 47వ వచనం చూడండి. 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. అంటే స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీగా మరియమ్మ ఉంటే అన్ని తరాల వారు ధన్యురాలని ఎవరిని అంటారు? అర్థమవుతుందా? ఎలిజబెత్తును అంటారు. అంటే నిజంగా వీళ్ళు స్త్రీలుగా ఎంత చరిత్రను సృష్టించారు అన్నది మీకు అర్థము కావాలి. అర్థమవుతుందా లేదా? ఇక్కడ యాయేలు ఒక చరిత్ర సృష్టించింది. ఎంత చరిత్ర సృష్టించింది అంటే అప్పటి స్త్రీలలో దీవెన నొందింది. అలాగే ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మరియమ్మ స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన స్త్రీగా ఉంది. అంటే అది చిన్న పని కాదు. అంటే ఒక స్థాయికి మీరు ఎదగాలి అంటే ఆ స్థాయిలో ఏం చేయాలి? కష్టపడాలి, శ్రమలు భరించాలి, అలాగే కన్నీళ్లు విడవాలి, అలాగే మీ కష్టార్జితాన్ని కోల్పోవాలి, అలాగే మీరు అనేకమైన వాటి విషయంలో తెగింపు కలిగిన వారుగా ఉంటేనే ఇదిగో ఇలాంటి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగడానికి అవకాశము ఉంటుందే ఉండదు. ఊరిగా వచ్చి వెళ్ళిపోతే ఏమీ లేదు. అవునా? వచ్చి వెళ్ళిపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమి ప్రయోజనము ఉండదు. వచ్చామమ్మా పోయామమ్మా అని అనుకుంటారు చూడండి. అలాంటి స్త్రీలుగా ఉండకూడదు. ఎలాంటి ఉండాలి అంటే చరిత్రను సృష్టించే స్త్రీలుగా మీరు ఉండాలి. అలాంటి చరిత్రను సృష్టించే స్త్రీలుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇదిగో దేవుని పనులలో, దేవుని కార్యక్రమాలలో, మీ కుటుంబాలలో మీరు చరిత్రను సృష్టించేవారుగా ఉండాలి. అంటారు కాదంటారా? అలాగా ఉండాలి అంటే ఇదిగో దేవుని వాక్యాన్ని మీరు అవపోసన పెడుతూ, వాక్యాన్ని తలపోచుకుంటూ, వాక్య ప్రకారము నడుచుకున్న వారైతే ఖచ్చితంగా ఇలాంటి చరిత్రను సృష్టించేవారుగా ఉంటారు. అవునా? వీరిద్దరూ యాయేలు ఏం చేసింది? స్త్రీలలో దీవెన నొందింది. ఎందాక నొందిందని ఆమె గురించి చెబుతూ ఈమె గురించి పాట పాడుతున్నారు. ఏం పాట? గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును, అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను, సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెంచి ఇచ్చెను, ఆమె మేపును చేత పట్టుకొనెను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను అని ఆమె గురించి పాట పాడుతూ ఉన్నారు. అంటే నిజంగా ఆమె చేసిన ధైర్యము, ఆమె చేసిన త్యాగము, ఆమె చేసిన గొప్పతనము చాలా చరిత్రలో వ్రాయబడింది. అలాగా వ్రాయబడాలి అంటే మీరు కూడా ఇలాంటి ఉన్నతమైన స్థితిలోనికి రావాలి ప్రియమైన వాళ్ళ. అలాగా రావాలి అంటే, అలాగా బలవంతులుగా మీరు చేయాలి అంటే అది కేవలం దేవుని వాక్యాన్ని బట్టి, వాక్య ప్రకారం మీరు నడుచుకునే దానిని బట్టి మీరు పరాక్రమవంతులుగా మారిపోతారా? ఏమండి? యాయేలు ఇంత స్త్రీలలో దీవెన నొందని, మరి మరియమ్మ స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన రాలుగా ఉంది. ఈమె యెజబెలు అన్ని తరముల వారు ఎలాంటిదే? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. అన్ని తరమురాలంటే అన్ని తరం వారు. మరి మన ఇంట్లో వాళ్ళే మనల్ని భరించలేరు. అవునా?
మన ఇంట్లో వాళ్ళే మనలను ధన్యురాలు అంటున్నారా? ఈ ఒక్క తరంలోనే మనం భరించకపోతే ఇక రాబోయే తరంలో ఏం భరిస్తారు చెప్పండి? ఉంటారు కాదంటారా? కాబట్టి మరి ఈమెలాగా ఎలిజబెత్ లాగా మనము కూడా అన్ని తరాల వారు ధన్యురాలుగా మనలను పిలువబడాలి అంటే మన ప్రవర్తనలో, మన క్రియలలో అంత ఉన్నతంగా మనము నడుచుకోవాలి. నడుచుకోకూడదు, నడుచుకోవాలి. అలాగ నడుచుకుంటే ఏమైపోతారు అంటే అన్ని తరాలు ఇదిగో ఈమె ధన్యురాలు, ఈమె దేవుడంటే భయం కలిగినది, దేవుని పని అనగానే ఎవరు చెప్పినా ఎవరు చేయకపోయినా వచ్చి చేయగలుగుతుంది, దేవునికి అనగానే మారు మాట్లాడుకోకుండా ఇవ్వగలుగుతుంది, చేయగలుగుతుంది అనే పరిస్థితికి ఈరోజు మనం తెచ్చుకోవాలి అంటే అంత ఉన్నతమైన కార్యక్రమాలు మీరు చేయగలిగారు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి యాయేలు గురించి మీరు నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే ఈమె అంత ధైర్యంగా ఒక సైన్యాధిపతినే చంపేంత ఎత్తుకు ముందుకు వచ్చింది అంటే ఎంత గొప్ప స్థితిలోనికి ఎదిగింది అన్నది మీరు ఆలోచించాలి. కనుక మీరు కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమాలను దేవుని కొరకు, దేవుని పక్షాన నిలబడి ధైర్యంగా, విరోచితంగా మీరు పనులు చేయగలిగంత ధైర్యంగా ఉండాలి. మరి ఎవరైనా ఒక సాయం చేసినారా? వాళ్ళ భర్త ఏమని ఉన్నాడా? ఆయన అన్నం పడిపోయి ఉన్నాడు, కానీ ఒక్కటిగా ఒక సైన్యాధిపతిని చంపింది అంటే ఎంత వివేకము, ఎంత చురుకుగా పని చేసిండాలేమా? అవునా? ఏ ఒక్క శబ్దమైనా ఆయన లేస్తాడా లేదా? కానీ లేయకోకుండానే, మారు మాట్లాడుకోకుండానే మనం ఒక టెంకాయని సరిగా కొట్టామా? అతద్ది ఒక మనిషిని కనత మీద సుత్తె తీసుకొని ఒక్కటేసారి కొట్టింది అంటే ఎంత బలం ఉపయోగించిందనేమో. మాటల కంటే మనము ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోతే చాలా బలం ఉపయోగించిందాలి. కాబట్టి అలాంటి బలాన్ని చేకూర్చుకొని మీరు కూడా సంఘములో ఉన్నతమైన పాత్రలను పోషించే వారుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. కాబట్టి అలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి ఈరోజు సమాజము చాలా ఘోరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ఎంత ఘోరమైన చూశాం కదా. సమాసం కోసం భర్తను చితకొట్టడం ఏంటి? తేలేదని, ఒక ఆయన పూలు తేలేదని రసపడతా అంటారు. వచ్చండి ఒక మూర పూలు తీసుకొని రాలేవా అంటారు. ఈయన సత్సా బతుకుతా వచ్చా అన్నాడు. అవునా? కాబట్టి సమాజము రోజు రోజుకు దారుణంగా తయారైపోతుంది. ఇలాంటి దారుణమైన పరిస్థితులలో మీరు నిజంగా ధైర్యంగా, చాలా భక్తిగా, మంచి ప్రవర్తనతో వాక్యపు కంట్రోల్లో మీరు ఉండగలిగితే మీ ఆత్మలను మీరు కాపాడుకోగలరు. మీ భర్తలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను కాపాడుకునే పరిస్థితి మీకు దక్కుతుంది. లేదంటే భయంకరమైన ఘోరాలను చూడవలసిన పరిస్థితి మనకు సమాజంలో వస్తుంది. అలాంటి పరిస్థితులకు మన కుటుంబాలు రాకోకుండా చక్కదిద్దుకుంటూ అనునిత్యము దేవుని మాటలతో, దేవుని కార్యక్రమాలతో మనలను మనము ప్రోత్సహించుకుంటూ ఉండగలిగితేనే దేవుని కొరకు నిష్టగా బ్రతకగలుగుతాం. ఏమండి? మరి అలాగ లేకపోతే భక్తిగా, నిష్టగా ఈ లోకంలో బ్రతకడం అనేది చాలా కష్టమా సులువా? చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యము దేవుని చెంతకు మనం పరిగెడుతూ ఉంటూ సహవాసములో, సంఘ అభివృద్ధిలో, సంఘ కార్యక్రమాలలో
మనం ఉండగలిగితే లోకంలో ఉన్న పాపాన్ని అందించుకొనకుండా తగు జాగ్రత్తగా బ్రతకడానికి అవకాశము ఉంటారు. ఉంటారా కదా? ఉంటారు. అలాంటి వారుగా మీరు నిలదొక్కుకోవాలి అంటే ఇదిగో అనుక్షణం మీ హృదయాలలో వాక్యము మీరు తలపోసుకుంటూ ఇదిగో ఈ పని చేస్తున్నామంటే ఈ పనిని చేయకూడదు అనే వాక్యము మీకు గుర్తుకు రావాలి. తలపోయడం అంటే ఏంటి? అది జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం అంటే అబద్ధాలాడతానా? అప్పుడు ఏ వాక్యం గుర్తుకు రావాలా చెప్పండి. ఏ వాక్యం గుర్తుకు రావాలి అబద్ధం ఆడుతుంటే? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనము గుర్తుకు రావాలా? ఏముంది అలా? 21వ అధ్యాయం 8వ వచనం, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందు. ఇది తలపోసుకోవడం అంటే ఒక తప్పు మనం చేస్తున్నప్పుడు ఆ తప్పు చేయకోకుండా వాక్యం మనకు గుర్తుకొస్తే ఏమైపోతుంది? ఆ తప్పు ఆ పాపము చేయకుండా మనలను ఆపుతారు. అంటారు కదా? కనుక ఇది తలపోసుకోవడం అంటే మనము తప్పు చేయకోకుండా వాక్యము మనలను కంట్రోల్ చేయగలుగుతుంది. ఎప్పుడు? వాక్యాన్ని మనము జ్ఞాపకము పెట్టుకున్నప్పుడే. అంతే కదా? జ్ఞాపకం పెట్టుకోకపోతే ఏమైపోతామంటే ఈజీగా తప్పులు చేస్తాం. అవునా? చెడు తలంపులు రాకూడదు అని వాక్యంలో ఉందా లేదా? వచ్చువాడు దేవునికి దూరం అయిపోతాడనే సామెతల్లో మాట ఉంది. అంటే చెడు తలంపులు మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ వాక్యము మనకు గుర్తు ఉండాలి. ఇది మరియమ్మ అనునిత్యము తలపోసుకోవడం ఏంటి అంటే ఇదిగో వాక్యాన్ని ఎప్పుడు ఆమె జ్ఞాపకం ఉంచుకుంటూ తను తాను కంట్రోలు చేసుకుంటూ భక్తిగా బ్రతకగలుగుతుంది. ఈరోజు మనం కూడా గుడిలో విన్న వాటిని గుండెల్లో నింపుకుంటూ వాక్యములో మనం నిలబడగలిగితే ఇదిగో ఇలాంటి చురుకు గల స్త్రీలుగా మీరు ఉండగలుగుతారు. మీరు ఉన్నారనుకోండి, కుటుంబాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారా? కుటుంబ కీస్ అన్ని ఎవరి చేతుల్లోకి ఇచ్చాడు దేవుడు? బీరువా కీసు కాదు. కుటుంబమే మీ చేతుల్లో ఉంటే దేవుడు కుటుంబ బాధ్యతలన్నీ ఎవరి చేతికి ఇచ్చాడు? మీకే, స్త్రీలకే ఇచ్చాడు. మరి కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితికి నడిపించుకోవాల్సిన బాధ్యత స్త్రీలుగా మీకందరికీ ఉంది. కనుక ఆలోచించి ఈరోజు మనం నేర్చుకున్న యాయేలు స్త్రీని బట్టి అంత ధైర్యంగా చిన్నదానికి పెద్దదానికి భయపడకోకుండా ధైర్యముతో దేవుని పనిలో, దేవుని కార్యక్రమాలలో, మరి దేవుని పనిని మరి ఎలుగుంట్ల సంఘములో మీ పాత్రలుగా ఉన్నతంగా చేయండి. సమాజంలో ఎంతోమంది నశించిపోతున్నారు. అలాంటిది దేవుని కార్యక్రమాలు చేయడానికి మీ వంతుగా మీరు కృషి చేయండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించడానికి మీరు ప్రణాళికలు ఇప్పటి నుంచే వేసుకోండి. కనుక ఏ చిన్నదానికి భయపడకోకుండా ఎలాంటి స్థితికైనా దేవుని పక్షాన నిలబడి దేవుని పనులలో మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనా? కాబట్టి మర్చిపోకండి, ఎన్నో విలువైన మాటలను మీరు వినగలుగుతున్నారు. కనుక వీటిని విడిచిపెట్టకోకుండా ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం ఉంచుకొని వారిలాగా నేను కూడా నడుచుకోవాలి అనేది ఒక తీర్మానాన్ని తీసుకుంటే గొప్పగా మీరు ఎదుగుతారు. అలాగ ఎదుగుతూ దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.
ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నాయన ఇంతవరకు బైబిల్లో చరిత్రలో మీరు న్యాయాధిపతుల కాలంలో వ్రాయించిన యాయేలు స్త్రీని గురించి తండ్రి మరి మీ వచ్చిన మీ పిల్లలకు ఆమె జీవిత చరిత్రను ఆయన మరి మీరు వివరించారు. మరి ఎంత చురుకుతనముతో, ఎంత వివేకముతో ఆయన మరి శత్రువైన సిసేరాను ఎంత చంపిందో ఆయన మీరు చరిత్రలో రాశారు. అలాగే ఈరోజు మీ పిల్లలు కూడా శత్రువైన అపవాదిని చితక కొట్టుటకును, శత్రువు సంహారాన్ని ఆయన ఎదిరించుటకు కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని మరి మీ పిల్లలందరికీ ప్రసాదించండి. వారు మీ వాక్యము చేత బలవంతులుగా నిలబడి మీ పక్షాన నాయన మరి అనేకమైన కార్యక్రమాలు చేయగలుగుటకు మీ జ్ఞానాన్ని, మీ వివేకాన్ని ప్రసాదించండి. ఈరోజు ఎంతోమంది స్త్రీలు ఇదిగోనైనా కట్టు లేక ఎన్నో భయంకరమైన చేయరాని కార్యాలు చేస్తూ ఇటు కుటుంబాలను, ఇటు సమాజాన్ని తలదించుకునేటట్లుగా ఎన్నో భయంకరమైన క్రూరమైన నేరాలను చేస్తూ ఆయన సమాజంలో భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలోనైనా వారుగా ఇదిగోనైనా మరి సంఘంలో ఉన్న మీ పిల్లలు ఎవరు ఉండకుండా నిత్యము మీ వాక్యము చేత మీ పిల్లలు నడిపింపబడుతూ మీ వాక్యము కంట్రోల్లో ఉంటూ తండ్రి వారి ఆత్మలను వారు కాపాడుకుంటూ, కుటుంబంలో ఉన్న వారిని కాపాడుకుంటూ, సమాజాన్ని ఆయన మరి మేలుకొల్పే ఒక మంచి సన్మార్గంలో నడిపించే వారుగా మరి మీ పిల్లలందరూ ఉండే జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించమని కోరుతూ మరి సంఘము ద్వారా ఆయన జరగనే ఉన్న కార్యక్రమాలన్నీ చక్కగా మీకు మహిమకరంగా జరిగించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగోనైనా ఇంకా అనేక మంది స్త్రీలు సంఘములో ఉంటుండగా వారందరికీ ఇలాంటి మంచి మనసును దయచేసి తండ్రి వారు కూడా వచ్చి మీ సన్నిధిలో మీ మాటలను వింటూ తండ్రి సంఘము ద్వారా అనేకమైన సువార్త కార్యక్రమాలను మీ పిల్లలందరూ ఐక్యంగా కూడుకొని చేయగలిగే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ మరి పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని కోరుతూ వారు వెళుతుండగా క్షేమకరంగా వారి గృహాలను నడిపించుమని అర్థిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటే